హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో ఇన్వర్నెస్ అనే ఒక ఊరికి వచ్చాము. ఈ ఇన్వర్నెస్ అనేది ఓర్లాండోకి ఒక 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఒకాలాకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి మనం వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ 29 ఎకరాలలో సాయిబాబా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూడడానికి వచ్చాము ఈరోజు. ఈ టెంపుల్కి ఫస్ట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఒకాలాలోనే కట్టాలి ఈ టెంపుల్ అని చెప్పి అనుకున్నారంట. కానీ ఒకాలాలో ఆ రోజు ఉన్న భూమి రేట్లు కానీ ఇంకొకటి కానీ చూసుకుంటే ఆ రోజు అక్కడ కట్టలేకపోయారు. అందుకని ఈరోజు ఇక్కడ అంటే ఒక డాక్టర్ ఫ్యామిలీ ఈ గ్రౌండ్ మొత్తం 29 ఎకరాలు. ఈ 29 ఎకరాల ల్యాండు మీకు వాళ్ళు దానం ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన దాని మీద వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఫండ్స్ రేజ్ చేసుకున్నారు. ఫండ్స్ రేజ్ చేసుకుని సాయిబాబా టెంపుల్ కడటం జరిగింది. చూద్దాం మనం సాయిబాబా టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇన్వర్నెస్ సాయిబాబా టెంపుల్కి వచ్చాము. మీకు సాయిబాబా టెంపుల్ చూపించబోతున్నాను. ఇది 29 ఎకరాల్లో కట్టారు. మొత్తం ఓపెన్ ప్లేస్ కానీ ఏదైనా కానీ 29 ఎకరాలు. ఇది ఒక 29 ఎకరాలని ఒక డాక్టర్ ఫ్యామిలీ దానం చేయడం జరిగింది. వాళ్ళ దానం వలన మిగతా వాళ్ళందరూ కూడా మనీ ఇది చేసుకుని అందరూ కలిసి, ఇండియన్స్ అందరూ కలిసి టెంపుల్ కట్టడం జరిగింది. ఓకే, మీకు మరిన్ని వీడియోలు చూపించడానికి మీకు ప్రోత్సాహం ఎప్పుడూ కావాలి. రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం టెంపుల్కి లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగో చూడండి, అమెరికా ఎలా ఉంటుంది. మొన్న ఎప్పుడో తగలడిపోయింది అది ఇది అంటున్నారు కదా. ఎందుకు తగలడిందంటే, ఇదిగో చూడండి, ఎప్పుడు పచ్చని చెట్లు, విపరీతమైన చెట్లు. సో ఈ చెట్ల మధ్యలో ఇళ్ళు ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు మీకు సాయిబాబా టెంపుల్ చూపిస్తున్నాను. షిరిడి సాయిబాబా టెంపుల్ అని ఇక్కడ స్టార్టింగ్ ఇలా ఒక బోర్డు పెట్టి ఇది చేశారు. ఇక ఇది అనమాట టెంపుల్. ఇప్పుడే ఇంకో ఫ్యామిలీ కూడా ఎవరు వచ్చారు. ఇదిగోండి, ఇదంతా ఓపెన్ ప్లేసు, వాతావరణం చల్లగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఇట్ట చెట్లు పెంచుకోవటం. ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ దెయ్యాల చెట్లు, భూతాల చెట్లు మాత్రం ఉండవు. చూడండి, క్లోజప్లో వాళ్ళు మనకి చక్కగా ఈ చూడండి, విట్లాచార్య సినిమాలో చెట్లాగా ఎక్కడికి వెళ్ళినా ఇవే ఒక పెద్ద పెద్ద చెట్లు. అయ్యి అంటూ ఇట్ట బూజు రాలినట్టుగా ఇట్టాకు ఇట్ట ఉంటాయి. ఇది అమెరికాలో ఈ చెట్లు కనపడిన ప్రదేశం అంటే ఏది ఉండదేమో. ఇదిగో ఇక్కడ మనకి మల్లి చెట్టు ఉంది, చూసారుగా. మల్లి చెట్టు పెట్టారు. ఇది మల్లె చెట్టు. ఆకులు లేదు కదా, అందుకని పూలు పూయలేదు. ఇది మల్లె చెట్టు. ఓకే, ఇదిగోండి, ఇక్కడ తులసి కోట పెట్టారు. తులసి కోట కట్టారు అనమాట. ప్రమిదలు పెట్టుకోవడానికి, కింద ప్రమిదలు పెట్టుకోవడానికి పెట్టారు. పైన తులసి మొక్క. ఇది ఒక రకంగా ఉంది తులసి మొక్క. ఆకులు ఏంటో వేరే రంగులో ఉన్నాయి. ఓకే, తులసి చెట్టేను. ఓకే, తులసి కోట ఇలా కట్టారు. ఈ తులసి కోటకి ఎదురుగుండానే ముఖద్వారం ఉంది. ఎదురుగుండా టెంపుల్ ముఖద్వారం ఉంది.
సో ముఖద్వారానికి ఎదురుగుండానే తులసికోట. ఇదంతా కార్ పార్కింగ్. 1 2 3 4 5 6 7 8 9 కార్లు పార్క్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారు. అలాగే అటు ఆపోజిట్ కూడా కొన్ని కార్లు పార్క్ చేసుకోవడానికి పెట్టారు. ఇదిగో ఎంట్రన్స్, దేవాలయం ఎంట్రన్స్కి ఇలా ముగ్గులు అవన్నీ పెట్టి డెకరేట్ చేశారు. ఈ బోర్డు వచ్చేప్పటికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్క్ చేయాలి. ఈ బోర్డు ఉన్న చాట ఇక్కడ 2 ఏర్పాటు చేశారు అట్టకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పార్కింగ్కి. ఇదిగో చూడండి, మన హిందూ తత్వం అన్నీ ఉట్టిపడేలా ముగ్గులు పర్మనెంట్గా వేసారు. రోజువారీ ముగ్గులు కాకుండా పర్మనెంట్గా ముగ్గులు వేసారు. ఇలాగూ ఇకపోతే ఇలా ఇదో చిన్న గార్డెన్ లాగా పెంచారన్నమాట. చిన్న గార్డెన్ ఇది చేశారు. ఇక్కడ కారాళ్ళు ఎవరో భక్తులు వచ్చారు. అది ఇందాక మనం చూసిన తులసికోట. ఇది మన కారు. ఇది మా సిస్టర్ వాళ్ళ కారు. అట్లా జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలి. ఈ వైట్ లైన్ లోపలే పార్క్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఇది చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. ఇంకా దేవాలయం స్పెషల్స్ ఏంటి, ఇక్కడ ఎవరైనా వస్తే కూర్చోడానికి కుర్చీలు. ఇది నో పార్కింగ్ ఎనీ టైము. ఇక్కడే పార్క్ చేయకూడదు. ఇది ఓన్లీ వాకేను. ఇదిగోండి అటు రోడ్డు. ఇదంతా కూడా ఏంటి ఒకసారి అటు మనం కూడా రౌండ్ వేసి వద్దాం. ఏం పెట్టారు ఏంటి, ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేశారు ఏంటనేది చూసుకుందాం. 29 ఎకరాలు ఇచ్చినప్పుడు ఈ 29 ఎకరాల్లో ఏం డెవలప్ చేశారు ఏంటి? చాలామంది ఎన్వర్నెస్ సాయిబాబా టెంపుల్ అంటే ఫేమస్ అంటారు. ఎందుకు ఫేమస్ ఏంటి? ఇక్కడ ఓకే, ఇక్కడ భోజనాలు కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫౌంటైన్ పెట్టారు. అటు వెళ్దాము తర్వాత. ఇక్కడ ఏదైనా కార్యక్రమం పెట్టుకొని ఇది చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ భోజనాలు అవి పెడతారని అర్థమవుతుంది. సో ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా అందుకే వేశారు. పంతులు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక. ಹೌದಾ? ಯಾವ ಊರು ನಿಮ್ಮದು? ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಂಜನಗೂಡ. ఓకేనండి. ఇప్పుడు అభిషేకం ఉందట. ఆయన కర్ణాటక నుంచి వచ్చారు, నంజనగూడ నుంచి. ఇక్కడ సెటిల్ అయ్యారు. ఈ సాయిబాబా టెంపుల్లో పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడాను. సో మనకి ఇది ఆయనతో మాట్లాడదాము. పంతులు గారిని కూడా ఇంటర్వ్యూ చేద్దాము. మనకి ఇది వచ్చే వాటికి సాయిరామ్ వాట్సాప్ గ్రూప్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అది పెట్టారు. ఇక్కడ ఒకసారి మనం కూడా అక్కడికి వెళ్ళి చూసి వద్దాము. అక్కడ టెంపుల్ ఏంటో ఆ టెంపుల్. కూర్చోడానికి నాలుగు మూల కూర్చోడానికి ఈ బల్లలో ఏర్పాటు చేశారు. రాయి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలా కట్టారు.
ऐगिरि नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि कृष्णुते ఇక్కడ సరదాగా ఆడుకోవడానికి పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఒకటి ఏర్పాటు చేశారు. ఇది పిల్లలు ఆడుకోవడానికి అదిగో అక్కడ ఒక కంటైనర్ లాగా పెట్టి గుడికి సంబంధించిన సామాన్లన్నీ కూడా దాంట్లో పెడుతున్నారు. పంతులు గారు అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నాడు కదా, అదిగో ఆ కంటైనరు, దాంట్లో భక్తులు ఇచ్చిన సామాన్లు కానీ ఏమైనా కానీ అందులో దాస్తున్నారు. అక్కడి నుంచి అవి తీసుకొస్తున్నారు అన్నమాట. ఇదిగో పిల్లలు ఆడుకోవడానికి ఒక బాలు, బాస్కెట్బాల్ కోర్టు చూసారుగా, బాస్కెట్బాల్ కోర్టు. ఇదిగో బాస్కెట్బాల్ ఇక్కడ ఉంది. ఓకే, దత్తాత్రేయ టెంపుల్ సింపుల్గా ఇట్లా ఒక చిన్న టెంపుల్ కట్టేశారు. దత్తాత్రేయ విగ్రహం పెట్టారు ఇట్టాగు. సో ఇదన్నమాట చిన్నది. మనం బయట నుంచి కూడా పెట్టుకుందాము. బయటికి వెళ్ళి తీద్దాం. ఇదిగోండి ఇట్లా. విఘ్నేశ్వరుడు ఇదందరినీ ఉన్నాయి మనకి. ఈ పంతులు గారి క్వార్టర్స్ చూశారుగా, పంతులు గారు గట్టిగా సంపాదించాడు ఇక్కడికి వచ్చి. పిల్లలు ఆడుకోవడానికి ఇందాక ఇది చూపించాను కదా, అది బాస్కెట్బాల్ కోర్టు పిల్లలు సంపాదించి ఆడుకోవడానికి ఒకటి పెట్టారు. ఇది వచ్చేవాడికి పంతులు గారి క్వార్టర్స్ అనుకుంటా, పంతులు గారి ఇల్లు అనుకుంటాయి. మరి పంతులు గారు గట్టిగా విల్లీస్ జీబులు అన్నాడు. 2 జీబులు, 2 ఎకరా కారు, మన టైప్ కారు ఒకటి అన్నాడు. మన టైప్ కారు కూడా కాదు, ఇది MDX టయోటా కారు, 2 బెంచ్ కార్లు, 2 విల్లీస్ జీబులు, ఎక్స్రా MDX, టయోటా ఒకటి, పంతులు గారి ఇల్లు, పంతులు గారి కార్లు. ఇక్కడ బ్రాహ్మణ పని ఎంత బాగుంటుందన్నమాట. సో వారికి ఒక 4 కార్లు వ్యవహారం, ఆ కథ వేరు. ఇప్పుడు ఎవరెవరో వచ్చారు, పెరిగారు జనాలు. మనం కూడా గుళ్ళోకి వెళ్దాము, గుళ్ళోకి వెళ్ళి గుడి చూద్దాము. ఇదిగో సాయిబాబా టెంపుల్లో ముఖ్యంగా ఇక్కడ హోమం చేయడానికి వాటికి హోమాలు చేస్తారని అర్థమవుతుంది. హోమాలు చేయడానికి బయట కార్యక్రమం ఏదైనా చేస్తే హోమగుండం ఒకటి కట్టారు ఇట్టాగు. అలాగే ఇక్కడ కూడా హోమాలేని హోమగుండాలు శాంతి పూజలకి వాటికి ఏదైనా కానీ 1, 2, 3, 4, 5 హోమగుండాలు కట్టారు. అటు నుంచి ఎంట్రన్స్, అటు నుంచి వెళ్దాము, చూద్దాము. ఇంకా ఏం చెప్పాలి, సాయిబాబా టెంపుల్లో ఎవరో భక్తులు వచ్చారు, మరి ఇండియన్స్ అయిన వాళ్ళు కూడా. ఇగో ఇట్లా కట్టెలు అవన్నీ కూడా పెట్టారనమాట. హోమాలు చేస్తారు ఇక్కడ, అర్థమవుతుంది కదా. ఇదిగో హోమాలు చేస్తారని మనకు అర్థమవుతుంది. శాంతి పూజలకి వాటికి హోమగుండాలు మొత్తం ఇక్కడ ఒక 5 హోమగుండాలు పెట్టారు. దేవుళ్ళు రేగిచ్చే కార్యక్రమాలు, ఇవి నవగ్రహాలు ఇవి పెట్టారు. ఇక్కడ నవగ్రహాల టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ప్రధానంగా నవగ్రహ శాంతి పూజలు చేసుకోవటం కోసం ఈ నవగ్రహాలు
ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ నవగ్రహాలతో పాటు మీకు ఇక్కడ శాంతి పూజలు చేసుకోవడానికి 5 హోమాలు కట్టెలు ఇవన్నీ కూడా పెట్టారన్నమాట. ఇక్కడ తరచూ శాంతి హోమాలు జరుగుతాయని అర్థమవుతుంది. ఈ శాంతి హోమాలకు సంబంధించిన పూజలకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెడతాం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ దేవుడిని ఊరేగించడానికి ఒక మందిరం లాంటిది ఇక్కడ పెట్టారు, మనం సింపుల్గా చూడొచ్చు. లైక్ దిస్ ఊరేగించడానికి అట్టా ఏర్పాటు చేశారనమాట. ఇగో చెంబులు అవన్నీ దానికి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. పూజలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడాను. ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది. దీంట్లో విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది. ఓకే, అక్కడ పూజలు దత్తాత్రేయ దాంట్లో పూజలు అవి చేసుకుంటున్నారు. ఇక మనం ప్రధాన దేవాలయమైన సాయిబాబా టెంపుల్లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ సాయిబాబా టెంపుల్లో ఎలా ఉందో లోపల అనేది నేను చూడలేదు. మనం ఇప్పుడు వెళ్ళి సాయిబాబా టెంపుల్లో లోపలికి వెళ్దాం, చూద్దాం. అక్కడ పూజలు అవి జరుగుతాయట, కళ్యాణం అది చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది దత్తాత్రేయ, ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది పక్కనే ఈ పక్కన ఇది దత్తాత్రేయ టెంపుల్. ఇది వచ్చేపటికి భోజనాలకి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇదొక గురుస్థాన్ అంట. ఇదొక స్వామిని పెట్టారు, మరి ఎవరో ఈయన తెలియదు నాకు కూడాను. ఓకే, గురుస్థాన్. ఇది 29 ఎకరాల్లో టెంపుల్ ఇది. నవవిధ గ్రంథమాల, తెలుగు, హిందీ. శ్రీ గురు చరిత్ర కన్నడ బుక్. సాయి సహస్రనామావళి తెలుగు బుక్. ఓకే. శ్రీశైలం బ్రహ్మరాంబాదేవి మల్లికార్జున స్వామి. ఇది వచ్చేపాటికి మీకు శ్రీశైలం టెంపుల్ ఫోటో ఇక్కడ ఒకటి పెట్టారు. శ్రీ సాయి సచ్చరిత కన్నడ. సాయిబాబా టెంపుల్. ఇదే ఇప్పుడు మనం లోపలికి వచ్చాము, సాయిబాబా టెంపుల్ ఇది. సింపుల్గా కట్టారు.
కృష్ణుడు ఉయ్యాల, అమ్మవారు, ఇదిగోండి ప్రధాన సాయిబాబా విగ్రహం. ఇక్కడ సాయిబాబా పాదాలు అంటాం కదా అట్లా షిరిడి మళ్ళీనే కట్టారు ఇక్కడ పూజ ఇది. ఇకపోతే ఇక్కడ ఒక ఫోటో విష్ణుమూర్తి, ఇగో ప్రసాదాలు ఇక్కడ పెట్టారు దేవుడి ముందు. ఇక్కడ గంటలు కొట్టుకోవడానికి గంట ఒకటి, ఇక్కడ గంటలకి గంట ఒకటి పెట్టారు మీకు టాప్ ఇది. ఇక అక్కడ సైడ్ రూమ్ ఒకటి పెట్టారు, దాంట్లో పూజలు అవి చేస్తున్నారు. అది ఇప్పుడు ఇలా మళ్ళీ ఇక్కడ ఒక రూము, ఆ రూమ్లో ఏంటి ఇది ఆఫీస్ రూమ్ అనుకుంటా. ఇది ఆఫీస్ రూమేను. ఈ మైకు భజన కార్యక్రమాలు వీటికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోలతో ముందుకు వద్దాం. రెడ్ బస్ టు ఎయిర్ బస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇది లాక్ చేస్తారు. ఓకే, ఇందాక మనం బయట నుంచి వచ్చాం కదా, ఇదిగో మన కార్లు అవన్నీ కూడా బయట నుంచి ఉన్నాయి కదా. ఉన్న కొద్దిగా ఇక్కడ జనాలు పెరుగుతున్నారు. ఓకే, సరే, మరిన్ని వీడియోలు చూడటం కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరియు ఇక్కడ సర్వేలెన్స్ కెమెరా కూడా ఉంది. టెంపుల్లో ఏదైనా చిన్న పొరపాటు జరగకుండా కెమెరా కూడా పెట్టారు. ఇప్పుడే ఒక్కొక్కళ్ళు భక్తులు వస్తున్నారు. సో ఈ రూమ్ ఏంటో కూడా చూద్దాం. ఈ రూమ్ కూడా చాలా ఏంటో వ్యవహారం నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ భోజనాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ స్టేజ్కి సంబంధించి వ్యవహారం ఇదంతా స్టేజ్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యి దేవుడు ఇయ్యాల ఈ కార్యక్రమాలు. ఉమెన్ టాయిలెట్స్ హియర్. ఇది ఓకే, సరే. వీడియో ముగించే ముందు మరొకసారి సబ్స్క్రైబ్ రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మరింత ప్రోత్సాహం కోసం ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. రెడ్ బస్ టు ఎయిర్ బస్. సీ యూ నెక్స్ట్ టైం. మరిన్ని కొత్త